థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి అంటే ఆయన వర్డ్స్ ఏదైతే మోటివేషనల్ కొన్ని ఇప్పుడు నేను యాక్చువల్లీ వినిపిస్తా సో చాలా అంటే మోటివేట్ చేస్తారనమాట నాకు వాయిస్ మెసేజ్ పెట్టి సోయల్ ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో ఏ సపోర్ట్ ఉన్నా కూడా నేను ఎప్పుడు నేను ముందుంటా అది ఇది అని చెప్పేసి ఎప్పుడు ముందుండి ఎప్పుడు నేను ఇట్లా లైక్ స్టోరీ పెట్టడం కానీ పోస్ట్ పెట్టడం కానీ లేకపోతే 10 మందికి చెప్పడం కానీ అలా చేస్తున్నారు ప్రతి సినిమాకి ప్రతి ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ నోయల్ అన్న, థ్యాంక్ యూ. బాగుంది మీ ఫ్రెండ్షిప్. మాకెందుకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండరు? మాకెందుకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండరు? మీకు ఎందుకు ఉన్నారంటే మీరు బిగ్ బాస్ 4 లో లేరు కదా, అందుకే సపోర్ట్ చేస్తారు కదా. అంటే మనంతా బిగ్ బాస్ బ్యాచ్ కదా, అట్లనే ఉంటాం మేము అందరం. సో సచ్ అ నైస్ ఫ్రెండ్స్ యూ హ్యావ్. అంటే ఒక పాయింట్ తర్వాత అందరూ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, బిజీ ఉన్నామని చెప్తారు. బట్ మేకింగ్ టు అ ఈవెంట్ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకంటే గుర్తు పెట్టుకొని వచ్చి మీ పక్కన కూర్చొని సపోర్ట్ చేయడం అనేది అది హార్ట్ లో ఉంటేనే అవుతుంది అనమాట. మనస్ఫూర్తిగా వచ్చారు, ఫోర్స్ఫుల్ గా మనస్ఫూర్తిగా వచ్చారని అర్థం. అండ్ మీకంటే ముందు అరైవ్ అయ్యారు తెలుసా నోయల్ గారు. హి వాస్ వెయిటింగ్. లేదు నేను వచ్చినా, నేను ఆడ కూర్చో అన్న టీ షర్ట్ ఇప్పుడే కొనుక్కొని తీసుకొచ్చుకున్నా. అది వేరేది ఒకటి వైట్ కలర్ ఉండే, అది బూడబొక్కలం లెక్క ఉన్నావా అంటే మళ్ళీ ఇది ఈ టీ షర్ట్ తెప్పించుకున్నా. ఇది మన రైడా గారి కాస్ట్యూమ్ అయితే రోల్ రైడా గారిది లైక్ గమ్మత్ ఉంది. ఆయన అంతా గమ్మత్. చమ్మకు చల్లో అదే మనే చమ్మకు చల్లో అన్నదంతా ఆస్ట్రేలియా సరుకు అనమాట. ఈ మధ్య ఆస్ట్రేలియా ఎక్కువ పోతున్నాడు. మా మీడియా ఎక్కడ రాసుకోండి. రోల్ రైడ్ ఆస్ట్రేలియా ఎందుకు వెళ్తున్నారు? రోల్ రైడ్ అన్న ఈ మధ్య ఆస్ట్రేలియా ఎందుకు పోతున్నాడు? రెగ్యులర్ గా ఏం మాఫియా చేస్తున్నావు ఆడా? ఏ కప్పు? అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మళ్ళీ కనెక్ట్ అవుతాం. అండ్ ఫనీ పూజిత రాలేదు మా హీరోయిన్, ఆమె చెప్తా.